ఎక్కడ ఏమిటి నాన్న మళ్ళీ మొదలు పెట్టావా? నా పెళ్ళానికి నా మీద దాడి చేస్తారా? ముఖం ఏమైంది మీ నాన్నకి? ఏమోనమ్మా ఉన్నట్టుండి ఇలా ఎరుగు చూస్తూ పడిపోయారు. ఏమైందండి మీకు? కొట్టే దెబ్బకి మళ్ళీ దయ్యమంటారామండి? కాకులు వచ్చి అదో అడుగు మిస్ అయిపోయాడు. టాటా మామా టాటా. అమ్మో నా బిడ్డ మంచి మంచి తల్లి పైకి తీసుకెళ్ళిపోతాడు. అమ్మో ఎక్కడ మీరు నిద్రపోరు మమ్మల్ని నిద్రపోనవరు. ఇక్కడ మనం సరిపడ్డేసి నిద్రపోతే అక్కడ 3 నిద్రలు చేసేస్తాడు. 3 నిద్రలు అంటావేమిటి? నీకేమైనా చెప్పి చేద్దాము అంటే నువ్వేమో పంచాయతీ మైకు ఆడాల పెట్టకూడదంటే పైగా అమ్మాయి ఇవాళ పల్లి పులు కూడా పెట్టుకుంది. అమ్మో అమ్మాయి రాత్రి దెయ్యం నిన్ను వాటేసుకుందా లేదా? ముద్దు పెట్టుకుందా లేదా? ఏమొచ్చిందండి మీకు? ఎలకటి చెప్పుడో కురిసింది వాన రాత్రి దెయ్యంపేట పాట పాడవాలేదు. పడిపోయిందయ్యా. వెంటనే ఆ భూతాల బాప నీడికి కబురు పెట్టు. చూడండమ్మా, వేపమండలతో నేను బాధుడికి టారెక్కిపోయి పారిపోవడానికి నా గొంతుకు తరుస్తాడు. మీరు మాత్రం తలుపు తీయం తలపైరా. చెప్పు, ఎవరు నువ్వు? ఏ లోకం నుంచి వచ్చావు? ఏ ఉద్దేశంతో వచ్చావు? ఏం సాధిద్దామని వచ్చావు? మా సర్పంచ్ గారిని ఎందుకు పట్టావు? చెప్పు చెప్పు. ఏ లోకం నుంచి వచ్చాను, ఏం సాధిద్దామని వచ్చాను, చెప్పు. అనగనగా ఒక ఆ ఊరిలో ఒక సర్పంచ్. ఆ సర్పంచ్కి తలుపులేసుకున్నారా? తీయద్దని నువ్వే కదా చెప్తావునా? ఎక్కడికి వెళ్తానన్నా? అసలు అయ్యగారు అత్తం బాపని దర్శనట్టు అరుస్తున్నారు. అమ్మా మనం తలుపు తీయొచ్చు. తీయద్దు ఆగక్కడా ఈ పురులోనే కదరా నీ మత్సాలన్నీ ఉంది. బం 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 పడేలు మరి ఈ పుర్రతో కొడతా తలుచుకొనితే ఉండి. నాకెందుకు భయంగా ఉంది. ఆయనే అరుస్తున్నట్టుంది. లక్ష్మీకాంతమ్మ, నా సర్వీస్ లో ఎన్నో పూతాలు చేయాలని చూశాను కానీ ఇట్లాంటి పూతాలు ఇంకా మీ సంగతి వీడవుడు లెఫ్ట్ కన్నా అమెరికా వైపు, రైట్ కన్నా రష్యా వైపు చూసుకుంటూ వస్తాం. ఏ మ్యాన్ కమయ్యా. ఎవరండి బాబు మీరు? వార్ టైగర్, యుద్ధ సింహాన్ని. ఇండో పాకిస్తాన్ యుద్ధంలో నాకు నమ్మక ద్రోహం చేసి నా ఉద్యోగం ఊడిపోవడానికి కారణమైన ఓ నీచ్ కమేన్ కుత్తేగాడి భర్తం పట్టడానికి ఊరొచ్చాను. ఎవరండి బాబా కుత్తే? గన్రాజ్. ఎక్కడ వాడిల్లు? గన్రాజ్ గారులేండి. వాడిల్లు నీకు తెలుసా? ఎక్కడ చెప్పు. నేలసూరు ఇంటి పక్కనే. నేలసూరు ఇల్లు ఎక్కడ? కోమట బ్రహ్మయ్య కొట్టు పక్క. కోమట బ్రహ్మయ్య కొట్టు ఎక్కడ? రామాలయం పక్కన. రామాలయం ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది బాబు? గణరాజు గారు ఎదుర్కొన్నా బాబు. ఎందుకండి ఆయన కొడుతున్నారు? ఆ గణరాజు గారి ఇల్లు ఎక్కడుందో చెప్పంటే నానా పిచ్చివాడు వాగుతూ బుర్ర తింటున్నాడా వీడు? ఏమయ్యా ఆ మాత్రం అయ్యగారికి చెప్పలేవా? నేను చెప్తాను బాబు. చెప్పు బాబు. రామాలయం ఉన్న వీధి. రామాలయం ఎక్కడ బాబు? మా రంగయ్య ఉన్న వీధే. నీ అబ్బరే ఊరంతా పిచ్చి పాపల్లా ఉన్నారు. మీరంతా కట్టగట్టుకొచ్చి నాకు వాడి ఇల్లు చూపించకపోతే మిమ్మల్ని అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి
అబౌట్ టర్న్ అలాగే సార్ టర్న్ లెఫ్ట్ రైట్ ఏమండి ఈ గన్ను ఎన్ని యుద్ధాల్లో వాడుంటారు ఎన్ని యుద్ధాలని గుర్తుంటాయి ప్రతి యుద్ధంలో ఈ గన్నే గానీ వాడేది. అమ్మగారండి అవి అయిపోయింది ఇది పెట్టమంటారండి ఏయ్, నేనేమన్నానండి మీలో పెరికలు అయిపోయి కట్టి పెట్టమంటారా అన్నానండి పొయ్యిలో పిడకలు అయిపోయిన సంగతి ముందే చెప్పొచ్చు కదండి. చెప్పొచ్చుగా చెప్పకుండా కొట్టగలడు. మీరు అనవసరంగా అమాయకుడిని ఎందుకండి కొడతారు ఏంటి? వీడు అమాయకుడా? అర్థమైంది. వీడికి నీ సపోర్ట్ కూడా ఉందన్నమాట. నిన్ను క్షమించను. ఏ మావగారు మీ అమ్మాయికి విడాకులు చేస్తా. ఆవేశపడగలడు. నో. అరే బామర్ది మీ అక్కడ వదిలేస్తా. ఇప్పుడే యుద్ధానికి వెళ్తా. Give me chance. Come on. ఏమండి? ఎరా యుద్ధానికి బయలుదేరావా వీడెవడో మీకు తెలుసా వీరు మా అల్లుడండి, మిలిటరీలో పెద్ద కమాండర్. కమాండర్ మొక్కజొన్న కంక మిలిటరీ టెంట్ హౌస్ లో వంటోడు హ్మ్. ఈ గన్ను నాది, ఈ గరిట వాడు అబ్బా, పట్టుకో. రాస్కెల్. గుంటూరు జిల్లా వాడిని గోంగూర పచ్చడి అతర కొట్టేస్తాం సార్ అంటే నమ్మి నాతో తీసుకెళ్తే నా పెట్లో గన్ను కాజేసి నీ గరిట పెట్టి పారిపోతావా రాస్కెల్? నీ వల్ల పై ఆఫీసర్లంతా కుక్క చీవాట్లు పెట్టి నన్ను సస్పెండ్ చేశారా? అయ్యో ఎనీహౌ నా గన్ నా చేతికి వచ్చింది. జై హింద్. ఉన్నతున్నట్టు చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలి కదా. రాస్కెల్ మునక్కాడ సాంబారు గోంగూర పచ్చడి ఎరగదీస్తాడు. ఎరగదీయించు వస్తా. ఏమిటయ్యో ఇంకా ఏం చేస్తున్నారు అమ్మ. వెళ్ళండి. అయ్య బాబాయ్. వెళ్ళండి. అయ్యో. గొడవ పడండి. పోనీ. ఆ. నేను మిమ్మల్ని చేసుకున్నది ఆ గన్ను చూసండి. ఎందుకంటే నన్ను మోసం చేశారు, ఎందుకంటే నన్ను ఇలా మోసం చేశారు మిమ్మల్ని అయ్యో మిమ్మల్ని అయ్యో అయ్యో మిమ్మల్ని అయ్యో ఏరా వంట, ఊర్లో అడ్డమైన వాళ్ళకి భోజనాలు టిఫిన్లు పెట్టించి నా గంట వాయిస్తావా? అయ్యో అయ్యో బాబు బాబు మాకు గన్నకి గడ్డికి తేడా తెలియనంత అమాయకులు అనుకున్నావు బాబు. ఎందుకు అబద్ధం ఆడావు బాబు? అయ్యగారు మీరు ఎన్ని తప్పులు చేసినా మిమ్మల్ని అమ్మగారు క్షమించారు కదా. అలాంటి దేవత లాంటి మనిషిని ఎందుకండి మోసం చేశారు? అమ్మగారు అయ్యగారు ప్రస్తుతానికి రెస్ట్ లో ఉన్నారు. లేసాక మళ్ళీ ఎరగొడదాం.